ఇక తిరుమలలో లడ్డూ కల్తీపై విచారణ జరుపుతున్న సిట్ బృందం టీటీడీ ఈవో శ్యామలరావుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కల్తీ నెయ్యిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. నెయ్యి సరఫరాలో ప్రమేయం ఉన్న వారందరినీ విచారించాలని సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఏఆర్ డైరీపై విచారణకు 3 సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. అన్ని ఫైల్స్ ను పరిశీలించి కాలపరిమితిలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. టీటీడీ వద్ద ఉన్న ఏఆర్ డైరీ రికార్డులు స్వాధీనం చేసుకుని టెండర్ల నుంచి నెయ్యి సరఫరా, ధర, ఇందులో ఎవరి పాత్ర ఎంత అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సిట్ చీఫ్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, సుమిత్ర మొత్తం మీద సిట్ తమ యొక్క దర్యాప్తుని వేగవంతం చేసింది. ఈరోజు సిట్ బృందం మొదట సమావేశమైన అంతర్గతమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుని మొదట కీలకమైనటువంటి వ్యక్తుల నుంచి సమాచారం సేకరించాలి. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా డిజిటల్ సంబంధించినటువంటి అనేక సాక్ష్యాధారాలను కూడా సేకరించాలనేటువంటి కీలకమైనటువంటి నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మొట్టమొదటిసారిగా ఈఓతో సుమారు గంట పాటు సమావేశం అవడం జరిగింది. సిట్ చీఫ్ తో పాటు గోపినాథ్ జెట్టి, డిఐజీ, ఆ తర్వాత కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఈ ముగ్గురు వెళ్లి ఆయన్ని కలవడం జరిగింది. కలిసి ఆయన నుంచి సమాచారం సేకరించుకోవడం జరిగింది. ఎందుకంటే లడ్డూకి సంబంధించి కల్తీ మొట్టమొదట తెలుసుకున్నదే పోటు కార్మికులు తెలుసుకున్నారు. ఆ విషయాన్ని ఈఓకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ మొత్తం దొంగంతా కదిలింది. ఈ నేపథ్యంలో ఈఓ దగ్గర నుంచి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. అసలు దీన్ని ఎలా గుర్తించారో, ఎలా ముందుకు వెళ్లారనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోటు కార్మికులతో సమావేశమైనప్పుడు వాళ్ళు లడ్డూ నాణ్యత విషయంలో మొట్టమొదటి ఇచ్చినటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్, అలాగే కల్తీ నెయ్యి వల్ల లడ్డూ నాణ్యత లేదనే విషయం తెలియజేయడం, ఇవన్నీ కూడా డిస్కషన్ కి వచ్చినట్టు తెలిసింది. పోటీ కార్మికులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తర్వాత నెయ్యి తనిఖీకి ల్యాబ్ కు పంపడం, ఆ ల్యాబ్ రిపోర్ట్ రావడం, ఒక్కొక్కటి చెప్పడం జరిగింది. మరోవైపు యువతో ఇంకా మరిన్ని కీలకమైన మరోసారి కూడా కీలకంగా మళ్ళీ సమావేశం కావాలని చెప్పి నిర్ణయించుకుని ఆయనకు చెప్పి రావడం జరిగింది. మరోవైపు ఈ కంప్లైంట్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన టీటీడీ మార్కెటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణ కాసేపు క్రితమే సిట్ ని కలిసి వెళ్లారు. సిట్ ఏం చేస్తా ఉందంటే 2 రకాలుగా చేస్తుంది. ఒకటి, తమ దగ్గరికి పిలిపించుకుని పూర్తి వివరాలు తెలుసుకోవడం, లేదు ముఖ్యమైన వ్యక్తులైతే వీళ్ళు వెళ్లి కలవడం అనేటువంటి 2 విధాలుగా వ్యక్తులను కలవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు వెళ్తారా, వాళ్ళని పిలిపించుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన మురళీకృష్ణ ఉన్నారో ఆయన ఆ కంప్లైంట్ ఇవ్వడానికి సంబంధించి కావచ్చు, అలాగే ఏం జరిగిందనే దాన్ని కూడా వాళ్ళ ముందు వాంగ్మూలం ఇచ్చారు. దాంతో పాటు రిటర్న్ గా కూడా ఆయన స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఈ రోజు రేపు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత క్షేత్ర స్థాయిలో కూడా టీటీడీ మార్కెటింగ్ కావచ్చు, తిరుమలకు సంబంధించి కావచ్చు, అలాగే ఈ యొక్క దర్యాప్తుకు సంబంధించి ముమ్మరమైనటువంటి దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. మరో 2-3 రోజులు ఇక్కడే సిట్ బృందం ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే బృందం ఏర్పడి ఏఆర్ డైరీకి కావచ్చు, లేదంటే ఇతర ఇన్వెస్టిగేషన్ సందర్భంగా ఇతర ప్రాంతాలకు కూడా అవసరమైతే వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ దినేష్.